ప్రతిరోజు కూడా భగవంతుని నామస్మరణ చేసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి పరమేశ్వరునికి మరీ మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి విదురుడు ధృతరాష్ట్రుని కలిసినప్పుడు ధృతరాష్ట్రుడు నాకును పాండవులకును హితమైనది చెప్పవలసిందిగా కోరుతాడు. ఆయన విదురుడు చెప్పినటువంటి మాటలు ఏవి కూడా ధృతరాష్ట్రునికి రుచించలేదు. ఎందుకంటే నువ్వు పాండవుల గురించి నన్ను గురించి చెప్పినటువంటి ఈ మాటలు పాండవులకు హితంగా ఉన్నాయి, నా కుమారులకు అహితంగా ఉన్నాయి అంటాడు ఆయన. నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ కూడా పాండవులకు హితంగా ఉన్నాయి, నాకు నా కుమారులకు అహితంగా ఉన్నాయి, నా మనసు వీటిని స్వీకరించడం లేదు అని చెప్తాడు. అంటే ఈ ధృతరాష్ట్రుడు ఈ పుత్ర వ్యామోహముతో, ఈ పుత్ర వ్యామోహం అనేటువంటిది ఉండడం వల్ల సత్యాన్ని గ్రహించలేకుండా పోతాడు. ఎప్పుడైతే మనకు వ్యామోహము, వాత్సల్యము ఇవన్నీ ఉన్నాయో సత్యాన్ని మనం పట్టుకోలేమన్నమాట. ఇప్పుడు ధృతరాష్ట్రునికి తెలుసు పూర్తిగా ఇదంతా కౌరవులదే తప్పు అని చెప్పేసి ధృతరాష్ట్రునికి తెలుసు. కానీ తప్పును ఒప్పుకోవడం లేదు, అటు ధర్మాన్ని ఒప్పుకోవడం లేదు. తప్పును ఒప్పుకుంటున్నాడా? అది లేదు. ధర్మం ప్రకారం అయితే కూడా అది తప్పే, రెండూ చేయడం లేదు. అది మనిషి చేస్తున్నటువంటి పొరపాటు. కాబట్టి ఈరోజు మనం పుత్ర వ్యామోహంతో భగవంతునికి దూరమైనాం. మనం పుత్ర వ్యామోహము, మన యొక్క వ్యాపార వ్యామోహము, తర్వాత మన యొక్క బంధువుల వ్యామోహము, ఇట్లాంటి వ్యామోహాల్లో ఉండి మనం ఈరోజు భగవంతునికి దూరం అవుతున్నాం. భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ జన్మను నాశనం చేసుకుంటున్నాం, ఖచ్చితంగా నాశనం చేసుకుంటున్నాం. ఎవరైనా కూడా ఆధ్యాత్మికతలో ఇది గ్రహించాల్సినటువంటి మాట, ఎప్పటికైనా గుర్తించాల్సినటువంటి మాట, ఎప్పటికైనా గుర్తించాల్సిందే. ఇది ఈ జన్మకు కాకుండా నెక్స్ట్ జన్మకైనా కావచ్చు. అందుకే గురువులను ఆశ్రయించండి అంటారు. గురువులను ఆశ్రయించడం వల్ల ఏమవుతుందంటే, భగవంతుని ఆశ్రయించడం వల్ల ఏమవుతుందంటే, మనకు ఆ గురువుల దగ్గర, ఆ భగవంతుని దగ్గర మనలో ఉండేటువంటి ఆ దోషాలు తొలగిపోతాయి. అంటే వాళ్ళలో ఆ వాత్సల్యం ఉంటుంది, వాళ్ళలో ఎదుటి వ్యక్తికి ప్రసారం చేస్తారు ఏదైనా కూడా. అందుకే ఉద్ధరే ఆత్మానం ఆత్మాద అవసాదేత్ అంటారు. ఉద్ధరించుకోండి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాల్సిందే, కానీ గురువుల ద్వారా ఉద్ధరించుకో అంటారు. ఉద్ధరే ఆత్మానం ఆత్మాద అవసాదేత్, ఆత్మన్యో ఆత్మనో బంధు ఆత్మనో విపురాత్మన అంటారు. భగవద్గీతలో చెప్తాడు. నిన్ను ఉద్ధరించేటువంటి వాళ్ళు ఎవరు లేరు, గురువు తప్ప. కాబట్టి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతియే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శన అంటారు. అంటే జ్ఞానుడు, ఒక గురువు సత్వదర్శనాన్ని నీకు చూపిస్తాడు. కాబట్టి పరిప్రశ్న వేయమని చెప్తుంది. పరిప్రశ్న అంటే ఏమి? భగవంతునికి సంబంధించినటువంటి ప్రశ్న, ఆత్మకు సంబంధించినటువంటి ప్రశ్న ఎవరైతే వేస్తారో దాన్ని పరిప్రశ్న అంటారు. మనం కుశల ప్రశ్నలు వేస్తాం అంతే. నువ్వు బాగున్నావా, నేను బాగున్నాము, ఇంకా ఎట్లా డెవలప్ అయ్యేది, అవి చెప్తాం. పరిప్రశ్నలు ఎవరైనా వేస్తారో? ఎవరు వేయరు. కాబట్టి డెవలప్ కాదు. అంటే గురువుల దగ్గర పరిప్రశ్నలు వేసి వాళ్ళ నుంచి సరైనటువంటి సమాధానాన్ని రాబట్టుకొని మనసును ఆ విధంగా మార్చుకొని మహోన్నతుడిగా మారడానికి మనకి జన్మనిచ్చినటువంటిది వాల్మీకి మహర్షి లాంటి నారదునితో ఆయన చెప్పినటువంటిది 16 గుణాలు కలిగినటువంటి ఎవరైనా ఉన్నారా, అట్లాంటి వాడు ఎవరైనా ఉన్నాడా అంటే, అయ్యో ఇప్పుడే పరిపాలిస్తున్నాడయ్యా, నువ్వు కూడా ఆ రాజ్యంలోనే ఉన్నావు, నీకు తెలియకుండా పోవచ్చు అని చెప్పేసి అప్పుడు ఆ రాముని గురించి 16 గుణాలను ఆయన ఎక్సలెంట్గా వర్ణిస్తాడు. అందులో రామాయణం అంతా వచ్చేస్తుంది, ఆ రామాయణం మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనము ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క ప్రశ్నని మనము మన మనసులో ఉదయించాల. చూడండి, ఒక చోట ఒక రాజుగారు వీళ్ళకి ఆధ్యాత్మికత ఎంత ఉంది అని పరిశీలించడానికి ఒక చాటింపు వేశాడంట ఒక ఊరిలో.
నేను రేపు పొద్దున నా ధాన్యాగారాన్ని తెరుస్తున్నాను, మీరు పరిగెత్తుకుంటూ వచ్చి ఏది ముట్టుకుంటే అది మీదే అవుతుంది, మీరు రెడీగా ఉండండి అన్నారు. కొంతమంది 12 గంటల నుంచే రెడీగా ఉన్నారు. పొద్దున్నే 10 గంటల కంటే రాత్రి 12 నుంచే రెడీగా ఉంటారు. ఇట్లా దానికి ఫ్రీగా వచ్చేదాన్ని ఫినాయిల్ కూడా తీసుకుంటారు. అట్లా అవి ఎందుకు విడిచిపెట్టాలా అని వాళ్ళందరూ 12 గంటలకే రెడీ అయిపోయినారు. పొద్దున్నే 10 గంటలకి కాంపిటీషన్ అప్ప ధాన్యాగారాన్ని తెరిచేస్తున్నాను, మీరందరూ ఏం కావాలంటే అది తీసుకుపోండి అన్న. చూస్తాం వీళ్ళు ఎట్లా ఏమి అని అందరూ వచ్చి ఎవరికి వాళ్ళు తీసుకొని పోతున్నారండి. ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి రాజును ముట్టుకునిందండి. ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి రాజును ముట్టుకునిందంట. ఏమ్మా నీకు ఇట్లా ఇవన్నీ అనిపించలేదా అంటే, స్వామి మిమ్మల్ని ముట్టుకుంటే ఇంక అన్నీ ముట్టుకున్నట్లే కదా, ఇక్కడ ఉండేదంతా మీదే కదా సంపద, మిమ్మల్ని ముట్టుకుంటే చాలు కదా అని చెప్పేస్తే చాలా తెలివైన దానివమ్మ. అట్లా భగవంతుని ముట్టుకోకుండా భగవంతుని సృష్టించినటువంటి దాన్ని ముట్టుకుంటున్నాము, దానికే ముసిపోతున్నాం. ఈరోజు అవి లేవని ఏడుస్తున్నా భగవంతుడు సృష్టించిన ముట్టుకుని సంబరపడిపోతున్నాం, మన దగ్గర ఉంది అని చెప్పేసి సంబరపడిపోతున్నాం. కానీ భగవంతుడినే ముట్టుకుంటే, భగవంతుడినే మనలో ధ్యానించుకుంటే, భగవంతుడినే మనలో ప్రతిష్టాపన చేసుకుంటే, నిజమైన ఏడుపు ఎవరికి వస్తుంది అంటే ఆ ఆర్తితో ఉన్న వాళ్ళకి ఏడుపు వస్తుంది అంతే. ఇప్పుడు ఒక చంటి బిడ్డ ఏడుస్తున్నప్పుడు ఆ తల్లి కొన్ని బొమ్మలు వేస్తుంది ముందర ఆడుకొని చెప్పేసి, ఆ బొమ్మలతో చూసి కూడా నాకు ఈ బొమ్మలతో గట్టిగా ఆడిచిన అనుకోండి ఇంకోటి తినేకి వేస్తుంది, అది వద్దని గట్టిగా ఆడిచిన అనుకోండి ఆవిడ ఎత్తుకుంటుంది కదా. మనమంతే కొన్ని వస్తువులు వేసినాడు, భోగ వస్తువులు కొన్ని, విషయ వస్తువులు కొన్ని, ఇలా రకరకాల వస్తువులు పారేసినాడు భగవంతుడు. మనం ఇదే చాలనుకుంటున్నాం. మనం ఈ వద్దుని గట్టిగా ఏడిస్తే మనము ఆయన నిజంగా పట్టుకుంటాం. ఆయన పట్టుకునే వరకు మనకి జన్మలు తప్పవు, మనకు ఆ ఏడుపు రాదు కదా. ఏమన్నా పట్టుకో, ఇప్పుడు మనకి మళ్ళీ చేయాల్సిందే. ఆయన్ని పట్టుకునే వరకు ఆయన నేను తీసుకుపోడు, ఆయన పరీక్ష పాస్ అయితేనే తీసుకుపోయింది, మళ్ళీ అదే జన్మ ఇస్తాండి. కాబట్టి ఆయన్ని పట్టుకునే వరకు జన్మలు అంటూ ఆగవు. భగవంతుని పట్టుకునే వాడికి జన్మలు ఆగిపోతాయి, మళ్ళీ తర్వాత ఇంకొక రూపంలో వాడిని సృజిస్తాడు. సో పాండవులు కూడా నా పుత్రులే, కానీ దుర్యోధనుడు నా దేహం వల్ల జన్మించినాడు. చూడండి, నా దేహం వల్ల జన్మించినాడు అని చెప్తున్నాడు. చూడండి ఎంత పుత్ర వ్యామోహం. కానీ సమత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతరుల కొరకు తన దేహాన్ని విడిచిపెట్టమని ఎవరు చెప్తారు? నువ్వేమో దుర్యోధన్ని వదిలిపెట్టు, శకునిని వదిలిపెట్టు, రాజ్యాన్ని వదిలిపెట్టు, ద్రౌపదికి క్షమాపణ చెప్పు, ఇవన్నీ చెప్తున్నావే, అట్లా వదిలే క్వశ్చన్ లేదు. విదురా, నీ పట్ల నాకు గౌరవం ఉంది, కానీ నువ్వు అంత కుటిలమైన ఉపదేశాన్ని ఎందుకు చేస్తున్నావు? నాకు నువ్వు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు అంటే అప్పుడు కులత అయినటువంటి స్త్రీ ఎంత అనునయించినా యజమాన్ని విడిచిపెడుతుంది. ఆ విధంగా అట్లాంటి చెడ్డవాళ్ల దగ్గర నేను ఉండడం వల్ల ప్రయోజనం లేదు. వీళ్ళకి ఎంత ధర్మం చెప్పినా ఎక్కదు, ఎందుకంటే వాళ్ళు వ్యామోహంలో ఉన్నారు, భ్రమంలో ఉన్నారు, రజోగుణంలో ఉన్నారు. వాళ్ళకి ఏమైనా చెప్పండి, వాళ్ళకు సత్వగుణము వాళ్ళకి అబ్బదు, వాళ్ళకి సత్వగుణం అనేదే అబ్బదు. రజోగుణంలో ఉండిపోతున్నారు వాళ్ళందరూ కూడా. ఆ రజోగుణంలో ఉండిపోయినటువంటి వాళ్ళకి ధర్మం గురించి మనం చెప్తే అర్థం కాదు. ఇప్పుడు మనం కలియుగంలో ధర్మం గురించి అసలు ధర్మము అంటేనే వాళ్ళు ఆ పదము వినడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇప్పుడు చాలామంది పోవయాసాలు కానీ ధర్మం అని ఏం చేస్తావు, ధర్మం తీసుకొని అంటారు. సో ఆ విధంగా ఈరోజు మనము ఆ ధర్మాన్ని, ఆ ధర్మమే భక్తి, ధర్మమే భగవంతుడు, ధర్మమే భక్తి, ధర్మమే భగవంతుడు. ఒక రకంగా చెప్పాలంటే ధర్మంగా ఉండేవాడే భక్తుడు అని చెప్తారు. అంతే, దాదాపుగా 90% వెళ్ళిపోతారు. భక్తులు ఎవరు కాదు వీళ్ళు. ధర్మంగా ఉండేవాడు ఎవడో 2-3 ఉంటారు. 90% మంది కూడా అధర్మ భక్తులే ఉంటారు. కాబట్టి ఆ విధంగా అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, వీళ్ళ దగ్గర ఉండేదానికంటే వాళ్ళ దగ్గర ఉండే ధర్మాత్ముల దగ్గరే ఉండడం మేలు అని చెప్పేసి ఆ విధంగా ధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ పాండవులు ఉన్న చోటుకి ఆ విదురుడు వెళ్ళిపోతాడు. ఆ విదురుడు ఆగమనం జరుగుతుంది. పాండవులు కామ్య వనంలో ప్రవేశిస్తారు. అప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు విదురుని ఆగమనం. రాజా, భరత వంశశ్రేష్ఠులైన పాండవులు వనవాసం చేయడానికి అనుచరులతో సహా గంగా తీరం నుంచి కురుక్షేత్రానికి వెళ్ళారు. వారు సరస్వతి, వృషస్వతి, యమునా నదులను సేవించి ఒక వనం నుంచి మరొక వనం ప్రవేశిస్తూ పశ్చిమ దిక్కుకు వెళ్ళారు.
అనంతరం సరస్వతీ నదీ తీరంలో మరుభూములను వన్యభూములను గడిచి వెళ్తూ కామ్యక వనం అనేటువంటి దాన్ని చూశారు. అక్కడ మునిజనులతో మిక్కిలి ప్రీతి, అది మునిజనులతో విరాజిల్లుతూ ఉందన్నమాట. ఆ కామ్యక వనం అనేటువంటిది వాళ్ళు ప్రీతి చెందారు. భరత శ్రేష్ఠ మహావీరుడైన పాండవులు అనేక మృగ పక్షులతో కూడిన ఆ వనంలో నివసించసాగారు. అక్కడున్న మనులతో నివసిస్తూ వారి వలన ఊరట చెందినారు. వాళ్ళు మానసికంగా ఎంతో బాధపడినారు. ఎందుకంటే మేము ఎంతో గొప్పగా మేము ఎన్ని విద్యలు నేర్చుకున్నాము, ఎన్ని రకాలైనటువంటి సంపదను సంపాదించినాము, మీతో పోటీ పడేటువంటి వాళ్ళే లేరు అని చెప్పేసి అనేక మంది మమ్మల్ని పొగిడినారు. అయినప్పటికీ కూడా మాకేమిటి దురవస్థ రావడం అనేటువంటిది ఒక విధివశాత్తు మేము ఆ భ్రమకు లోనైపోయినాము. విధివశాత్తు ఆ భ్రమకు లోనైపోయి ఆ జూదంలో మేము ఓడిపోవడము, ఆ జూదంలో ప్రేరేపించడము, ఈ విధంగా ఒక రకంగా సత్వగుణం నుంచి రజోగుణంలోకి వెళ్ళిపోయినాము. ఏమిటిదంతా అని చెప్పేసి వాళ్ళకు మానసికంగా చాలా విచారం అనేటువంటిది ఉంది. ఆ విచారాన్ని పోగొట్టడానికి మునులు చేసినటువంటి ఊరట వాళ్ళకు లభిస్తుంది. కాబట్టి అక్కడ కామ్యక వనంలో వాళ్ళు మునులు ఉండేటువంటి ప్రాంతం అదంతా కూడా అక్కడ వాళ్ళు నివసించసాగినారు. భరతశ్రేష్ఠ మహావీరులైన పాండవులు అనేక అక్కడ ఊరట చెందినారు. పిమ్మట ఎల్లప్పుడూ పాండవులను చూడాలి అనుకునే విదురుడు వన్య సంపదలతో సమృద్ధమైనటువంటి కామ్యక వనానికి నిస్సహాయుడై రథంలో వెళ్ళాడు. రథంలో వచ్చినాడు. శీఘ్రంగా పరిగెత్తే గుర్రాలు పూంచిన రథమెక్కి విదురుడు కామ్యక వనం చేరినాడు. అక్కడ ఒక ఏకాంత ప్రదేశంలో ద్రౌపదితో సోదరులతో బ్రాహ్మణులతో కూడి కూర్చున్న ధర్మరాజును చూశాడు ఆయన. అనంతరం సత్యసంధుడైన ధర్మరాజు తన దగ్గర త్వరగా వస్తున్న విదురుని చూసి భీమునితో, ఈ విదురుడు మన దగ్గరకు వచ్చి ఏం చెప్తాడు అని అన్నాడంట. శకుని మాటపై, ఇతడు మనల్ని మళ్ళీ జూదం కొరకు ఆహ్వానించడానికి రాలేదు కదా, ఇంతకుముందు ఆయనే కదా ఆహ్వానించడానికి వచ్చిండేది. శకుని మాటకై, ఇతడు మళ్ళా మనల్ని జూదం కొరకు ఆహ్వానించడానికి రాలేదు కదా, నీచుడైన శకుని మళ్ళీ జూదానికి మనల్ని ఆహ్వానించి మన ఆయుధాలను జయించాడు కదా, మన దగ్గర ఉండేటువంటి ఆయుధాలను జయించాడు కదా, రా అని చెప్పేసి ఎవరైనా నన్ను ఆహ్వానిస్తే భీమసేన నేను వెళ్లకుండా ఉండలేను. ఈ స్థితిలో అర్జున్ని గాంధీవం ఏదో విధంగా ఎవరైనా హరిస్తే మన రాజ్య ప్రాప్తి సంశయాత్మకమవుతుంది. ఇప్పుడు ఆయుధాలను పెట్టి జూదం ఆడమంటే ఒకవేళ ఆయుధాలు పోయినాయనుకోండి, అయిపోయా మన పని. మన రాజ్య ప్రాప్తి సందేహాస్పదమవుతుంది. మన ఆయుధాలను మనం ఇంకా తాకట్టు పెట్టలేదు. ఏదో రాజ్యాన్ని, మన దగ్గర ఉండేటువంటి భోగాల్ని, మన దగ్గర ఉండేటువంటి సంపదను, మన దగ్గర ఉండేటువంటి అధికారాన్ని మనం అక్కడ పెట్టేసినాం. దుర్యోధనకి ఐడియా రాలేదు, లేకుంటే అది కూడా పెట్టేటువంటి వాడు. కాబట్టి వైశంపాయనుడిన రాజా అనంతరం పాండవులంతా లేచి విదురునికి స్వాగతం పలికారు. వారు చేసిన యథోచిత స్వాగత సత్కారాలు పొంది అజామిళ వంశస్థుడైనటువంటి విదురుడు పాండవులను సాదరంగా ఆహ్వానించినాడు. విదురుడు సేద తీరిన తర్వాత పాండవులు ఆయన రాకకు కారణం అడిగారు. విదురుడు కూడా అంబికాసుతుడైనటువంటి ధృతరాష్ట్రుని స్థితిని గురించి విస్తారంగా చెప్పినాడు. ఏమయ్యా అక్కడ పరిస్థితి ఆ విధంగా ఉంది, వాళ్ళు ధర్మక్షేత్రే కురుక్షేత్రే, భగవద్గీతలో కూడా చెప్తారు. సమవేత యుధిష్ఠిరః మామకా పాండవాశ్చైవ కిమి కుర్వతి సంజయ అని చెప్తాడు. ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు, మా వాళ్ళు పాండవులు ఎలా ఉన్నారు అని అడుగుతాడు. అంటే మా వాళ్ళు అంటే పక్కన పెట్టేసినాడు, మన వాళ్ళు అని లేదు ఆయన, మా వాళ్ళు పాండవులు ఎలా ఉన్నారు అని అడిగినాడు అన్నమాట. ఆ విధంగా ధృతరాష్ట్రుడి స్థితిని గురించి విస్తారంగా వారికి చెప్పినాడు. విదురుడు ఇలా అన్నాడు, అజాత శత్రువు ధృతరాష్ట్రుడు నన్ను తన రక్షకునిగా భావించి ఆహ్వానించి సన్మానించి ఈ స్థితిలో పాండవులకు నాకు విదితమైంది ఏదో సమభావంతో చెప్పు అని అడిగాడు. ఒకరోజు నన్ను ఆహ్వానించినాడు. ఆహ్వానించిన తర్వాత నాకు పాండవులకు హితకరమైనటువంటిది చెప్పు, ఇద్దరికీ హితకరంగా ఉండాలి అన్నాడు. నేను కూడా కురువంశస్థులకు ధృతరాష్ట్రునికి హితము పథ్యము స్నేహము అయిన మాటను చెప్పాను. ఆ మాట అతనికి రుచించలేదు. అంతకంటే క్షేమమైన మాట వేరొకటి నాకు తోచలేదు. నేను మామూలుగా ధర్మ సూక్ష్మాలు చెప్తుంటాను కాబట్టి ఆ విషయాలే చెప్పినాను ఆయనకి.
అయినప్పటికీ కూడా ఆయనకి ఏవీ కూడా రుచించలేదు. పాండవులారా, నేను ఇరుపక్షాల వారికి మిక్కిలి శ్రేయస్కరమైన మాటను చెప్పాను. అంబికేయుడు ధృతరాష్ట్రుడు నా మాటను వినలేదు. రోగికి పథ్యమైన అన్నం ఇష్టం కానట్లే నేను చెప్పిన మాట ధృతరాష్ట్రునికి రుచించలేదు. పథ్యం ఉన్నప్పుడు మనకు కొన్ని నచ్చకపోయినా మనం తింటాం, కానీ ఆయనకి నచ్చలేదు. కాబట్టి ధృతరాష్ట్రునికి నచ్చలేదు అవన్నీ కూడా. ధర్మజ, సోత్రీని ఇంట్లో ఉన్న దుష్టురాలైన స్త్రీ సన్మార్గంలోకి తీసుకురావడానికి సఖ్యము కానట్లే ధృతరాష్ట్రుడికి కూడా సఖ్యం కాదు. సోత్రీని ఇంట్లో ఉన్నటువంటి దుర్మార్గురాలైనటువంటి స్త్రీని మనము సన్మార్గంలోకి తీసుకురావడానికి మనకు సఖ్యం కాదు. దుర్మార్గమైనటువంటి పనులను చేసేటువంటి ఒక స్త్రీని మనం సన్మార్గంలో ఎప్పటికీ వాళ్ళని పెట్టలేము. ధృతరాష్ట్రుడు కూడా ఆ విధంగా 60 సంవత్సరాల నాడు కన్యకు భర్తగా ఉండడం ఇష్టం కానట్లే 60 సంవత్సరాల నాడు ఒక కన్యకు వివాహం చేసుకోవడానికి ఇష్టపడినట్లే ధృతరాష్ట్రునికి నా మాటలు రుచించవు. అవి ఏవి కూడా రుచించవు. రాజా, ధృతరాష్ట్రుడు శ్రేయస్కరమైన మాటను గ్రహించడం లేదు. ఎందుకు? పుత్ర వ్యామోహం ఉంది. మనకు కూడా శరీర వ్యామోహం. మన శరీర వ్యామోహం అడ్డుపడతాను. ఆత్మకు సంబంధించిన విజ్ఞానాన్ని కానీ ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని కానీ మనం చదవడానికే ఇష్టపడడం లేదు. మరి ఆత్మజ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటాం చెప్పండి? చదివితే కదా అది ఎంత గొప్పదో అనేటువంటి తెలిసేది. ఇప్పుడు శరీరానికంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. ఎక్కడ నిలబడిపోతున్నాం మనము? మనసు దగ్గరే నిలబడిపోతున్నాం. దాని తర్వాత ఉండేటువంటి బుద్ధిని గురించి తెలుసుకుంటున్నామా? దాని తర్వాత ఉండేటువంటి ఆత్మను గురించి తెలుసుకుంటున్నామా? ఇవి మన శరీరంలోనే ఉండేది, వేరే ఎదురింట్లో లేవు. ఇవి ఎదురింట్లో మనకేం పని సార్ అనొద్దండి. ఇవన్నీ మన శరీరంలోనే ఉండేవి. ఇది మన శరీరంలో ఉండేటువంటి దాన్నే మనం తెలుసుకోలేకుండా పోతున్నాం. ఈ శరీరానికి చైతన్యవంతమైనటువంటి శక్తి ఏదైతే ఇస్తుందో దాన్ని మనం తెలుసుకోలేకుండా పోతున్నాం. మరి ఇంకెందుకు మన జన్మ చెప్పండి? మనం సంపాదించినటువంటి ధనము, మనము ఏర్పరచుకున్నటువంటి బంధాలు ఏవి కూడా మనతో పాటు రావు. ఇది ఖచ్చితమైనటువంటి మాట. పెద్దగా చెప్పాల్సిన పనేం లేదు, అందరికి తెలిసిన విషయం. మరి ఎందుకు మనకు ఆ విధమైనటువంటి ఆలోచన రావడం లేదు చెప్పండి? కాబట్టి అట్లాంటి జ్ఞానము మనం ప్రయత్నపూర్వకంగా మనం తెలుసుకోవాలా. ఆధ్యాత్మికతలోకి ఎంటర్ అయినాము అంటేనే ఆత్మజ్ఞానం వైపు మనం పయనించాలా. మనం సక్సెస్ అవుతామో లేదా అది వేరే విషయం. సక్సెస్ అవుతామా లేదా అనేటువంటిది వేరే. ఆ మార్గంలో ప్రయాణం చేయాలా. అది ఎప్పటికైనా కావచ్చు, కానీ భగవంతుడు దయతలిస్తే ఈ జన్మలోనే కావచ్చు, చెప్పలేమే. శబరికి చిన్నప్పుడు నుంచి వచ్చినటువంటి శబరి రామచంద్రుని కోసము ఆమె ఎంతకాలం వెయిట్ చేసింది? 90 ఏండ్లు. 15 సంవత్సరాల చిన్న పిల్లగా వచ్చినటువంటి ఆమె మాతంగ మహర్షి యొక్క మాటను విని అతనికి సేవలు చేసి, రామచంద్ర ప్రభు వస్తాడమ్మా, మరి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు మరి అంటే ఆమె రోజు ఎదురు చూసింది రామచంద్రుని కోసం. మరి ఆమెకు ఉండేటువంటి చిన్న పట్టుదల మనకుందా చెప్పండి? కాబట్టి ఆ విధమైనటువంటి ఆ శరీరం మీద మమకారం ఎప్పుడైతే వదులుతామో, ఇప్పుడు శరీరం అంటే మమకారం అంటే శరీరాన్ని పెరగనివ్వడము కాదు, శరీరాన్ని కృషించడము కాదు. ఇక్కడ మళ్ళీ శరీరాన్ని సక్రమంగా ఉంచుకోవాల్సిందే. శరీరం కలు ధర్మ సాధనం అంటారు. నువ్వేమి విపరీతంగా పెంచేకి అవకాశం ఇవ్వద్దండి. శరీరం కృషించిపోని అని చెప్పొద్దండి. శరీరాన్ని బాగానే ఉంచుకోండి, కానీ నేను శరీరం కాదు అనుకోండి, అంతే. మనం శరీరం కాదు అనుకున్నప్పుడు మనలో ఆత్మజ్ఞానం కలగడానికి ప్రయత్నం అవుతుంది. ఆత్మజ్ఞానం వైపు వెళ్ళినప్పుడు భగవంతుని చెంతకు మనం వెళ్తుంటాము. ఆ భగవంతుని యొక్క ఇది కూడా మనకు లభిస్తుంది. ఎందుకంటే ఆత్మజ్ఞానం రావాలంటే భగవంతుడు మన చిత్తాన్ని శుద్ధి చేయాలని. మన చిత్తంలో అనేకమైనటువంటి పూర్వజన్మ కర్మలు, ప్రస్తుతమైనటువంటి కర్మలు నిండిపోయినాయి. వాటినన్నీ శుద్ధము చేయాలా. నువ్వు ఆత్మజ్ఞానం వైపు వెళ్ళినప్పుడు భగవంతుడు ప్రశంసుడైతాడు. మనకు జ్ఞానాన్ని ఆయనే ఇస్తాడు. మన జ్ఞానం అంటే మనం తెలుసుకుంటే రాదు జ్ఞానం,
అన్నీ భగవంతుడు ఇవ్వాల్సిందే. ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి వాడు, ఈ శరీరాన్ని లయం చేసేవాడు, ఈ శరీరాన్ని పోషించేవాడు ఆయనే. కాబట్టి ఆయనే ఇవ్వాల్సిందే నీకు. నువ్వు ప్రయాణిస్తూ ఉండాలి. ఆయన నీ ప్రయత్నం జరగాల, మానవ ప్రయత్నం జరగాల్సిందే. భగవంతుని ప్రయత్నం, నీ ప్రయత్నం ఎండ్ అయినప్పుడు భగవంతుని ప్రయత్నం మొదలవుతుంది. నువ్వు ఎప్పుడైతే ఎండ్ అయిపోతావో, గజేంద్రుడు 1000 సంవత్సరాలు పోరాడినాడు, 1000 సంవత్సరాలు అహంకారంతో పోరాడినాడు. ఏం నన్ను ఏం చేయగలవు నువ్వు? ముసలికి నీటిలో తనకు బలం ఎక్కువ, పట్టుకునేసింది అది. విడిపించుకోవడానికి 1000 సంవత్సరాలు పోరాడినాడు, కానీ విడిపించుకోలేకుండా పోయినాడు. అని 1000 సంవత్సరాల తర్వాత భగవంతుని ప్రార్థించినాడు, స్వామి నా చేత కాదుది, నేను ఇరుక్కుపోయినాను పూర్తిగా, నన్ను రక్షించు అంటే అప్పుడు భగవంతుని ప్రయత్నం మొదలైంది. భగవంతుడు వచ్చి మరి రక్షించినాడు గజేంద్రుడిని. మరి ఇదంతా భాగవతంలో లేదా? ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి మనకి. కానీ ఆయన ప్రయత్నం చేసినాడు, ఊరికే ఉండలే ఆయనేమి. లేకపోతే లోపల లాక్కుని పోతుంది అది కావాలంటే ఏనుగుని. అంత బలం ఎక్కువ దానికి, ముసలికి నీటిలో బలం ఎక్కువ దానికి, కానీ స్థానబలం ఎక్కువ దానికి. కాబట్టి ఆ విధంగా 1000 సంవత్సరాలు పోరాడిన తర్వాత పత్రం పుష్పం, పుష్పం అంటే గజేంద్రుడి పుష్పం అంట, పత్రం అంటే తులసి పత్రం. ఆమె ఒక తులసి మాలను అర్పించింది రుక్మిణీదేవి. ఆ తక్కడి ఈ విధంగా తిరిగింది. తులాభారం, పత్రం పుష్పం, ఫలం ఎవరు? శబరి అందించింది, కోరిక అందించింది, రామచంద్రుడు తిన్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం జ్ఞానం ఎవరు? విదురుడు అందించినాడు. విదురుడు ఇంటికి వెళితే ఆయన భార్య అరటిపండు తీసేసి తొక్క ఇచ్చేసింది, ఆయన తినేసినాడు. శ్రీకృష్ణ భగవానుడు, అయ్యో ఏం స్వామి ఇంత అపరాధం జరిగిందంటే, నాకు ఏది ఇవ్వాలో అదే ఇచ్చినావలేవయ్యా, నీకు అది ఫలాన్ని ఇస్తుంది పో అని చెప్పినాడు అనమాట. కాబట్టి ఆ విధంగా అదే పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పేసి యోమో భక్త ప్రయచ్చతే అని చెప్పేసి భగవంతుడు ఆ విధంగా మనకు భగవద్గీతలో చెప్పినాడు. కాబట్టి ఈ విధంగా చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి అక్కడ నేను కూడా అనేక విషయాలను చెప్పినాను, కానీ నా మాట వినలేదు. రాజా ధృతరాష్ట్రుడు శ్రేయస్కరమైన మాటను గ్రహించడం లేదు. ఇక కౌరవులకు వినాశనం తప్పదు, ఇది నిశ్చయము. తామరాకు మీద పడిన నీరు దానికి అంటనట్లే ధృతరాష్ట్రునికి చెప్పిన హితము ఆయన మనసులో నిలవదు. తామరాకు మీద పడినటువంటి నీటి బొట్టు అది అంటుకోకుండా ఉంటుంది. ఆ విధంగా వాడి మనసుకు ఏది అంటుకోదు, వాడు విన్నట్టుగా నటిస్తాడంతే తప్ప. అప్పుడు కోపించిన ధృతరాష్ట్రుడు నాతో, నీకు ఎవరి పట్ల శ్రద్ధ ఉందో అక్కడికే వెళ్ళిపో అన్నాడు. కోపించినాడు, పాండవులకు అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు, కాబట్టి నీకు ఎవరి పట్ల శ్రద్ధ ఉందో అక్కడికే వెళ్ళిపో. ఈ రాజ్యాన్ని కానీ ఈ నగరాన్ని కానీ పాలించడానికి మళ్ళీ తోడుగా నిన్ను కోరను. నేను ఇప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను, ఏదో నేను సహాయకుడిగా పెట్టుకున్నాను, ఎన్నో విషయాలు చెప్తుంటావు నాకు మంచి విషయాలని చెప్పేసి. ఈరోజు నువ్వు చెప్పినటువంటి విషయాలు నాకేమీ రుచించడం లేదు, నువ్వు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపో, నాకేం అవసరం లేదు, మళ్ళీ పిలిపిస్తాను. నరేంద్ర, అటువంటి నేను ధృతరాష్ట్రుని చేత విలువబడ్డాను, నీకు ఉపదేశం ఇవ్వడానికి వచ్చినాను. సభలో నేను ధృతరాష్ట్రుడు చెప్పిందంతా మరలా నీకు చెప్తాను, గ్రహించు. శత్రువుల వలన తీవ్రమైన కష్టాలు పొందుతూ ఓర్పు వహిస్తూ తగిన సమయం కోసం నిరీక్షించేవాడు మనో నిగ్రహంతో ఒక్కడే సమస్త భూమండలాన్ని అనుభవిస్తాడు. శత్రువుల పట్ల తీవ్రమైన కష్టాలు పొందుతూ ఓర్పు వహిస్తూ తగిన సమయం కోసం నిరీక్షిస్తూ ఉండేటువంటి వాడు. ఎందుకంటే శత్రువుల పట్ల తీవ్రమైన కష్టాలు పొందుతుంటాడు, అంతే కదా. కొంతమంది శత్రువులు అనేక రకాలుగా వాళ్ళని పీడిస్తూ ఉంటారు. కొంతమందిని ఓర్పు వహిస్తున్నాం, ఓర్పు వహించి తగిన సమయం కోసం నిరీక్షించేటువంటి వాడు మనోనిగ్రహంతో ఒక్కడే సమస్త భూమండలాన్ని అనుభవిస్తాడు. మనకు కూడా అంతే కదా. శరీరంలో ఉండేటువంటి శత్రువులు ఉన్నాయి మనకి, ఏవి? కామ క్రోధ లోభ మోహ మదమచ్చర్యాలు. మరి వీటిని మనము సక్రమంగా పెట్టుకోవాలంటే కష్టాలు పడాల్సిందే, చాలా కష్టాలు పడాల్సిందే. కామము, క్రోధము, లోభము, మోహము ఇవన్నీ మనం తగ్గించుకోవాలంటే కష్టాలు పడతాం. ఇవన్నీ మనకు లేవనుకో, ఎదుటోడు పిచ్చోడు రా అంటాడు.
అనేక రకాలుగా మాట్లాడతాడు, అనేక కష్టాలకు గురి చేస్తాడు మనల్ని. వీడెవడో పిచ్చోడులాగా ఉన్నాడు అంటాడు, వీడికేమీ లేదు అంటాడు, కోల్డ్ బ్లడ్ ఓడో అంటాడు, వీడికేమీ లేదు అంటాడు. అట్లా ఓర్పు ఉండేటువంటి వాడు సమస్త భూమండలాన్ని పరిపాలిస్తాడు. సమస్త భూమండలము అతనికి అనుసైగల్లో ఉంటుంది అని చెప్తారు. అదేవిధంగా రాజా తోటి వారితో కలిసి తన సంపదను అనుభవించే వారి దుఃఖంలో కూడా తోటివారు భాగస్వాములు అవుతారు. చూడండి, తోటి వారితో కలిసి తన సంపదను అనుభవించే వారి దుఃఖంలో కూడా వాళ్ళు భాగం అవుతారు. ఎందుకంటే మనము తోటి వారితో కలిసి తన సంపదను అనుభవించేవారు వారి దుఃఖంలో కూడా భాగస్వాములు అవుతారు. సహాయకులను సంపాదించుకోవడంలో ఇదొక ఉపాయం. సహాయకుని పొందితే పృథివీని పొందినట్లే. మన కష్టాల్లో మన దుఃఖంలో పాలు పంచుకునేటువంటి వాడు దొరికినాడు అనుకోండి, మనము భూమాతను పొందినట్లే, అట్లాంటి ఓర్పును పొందినట్లే అని చెప్తాడు. పాండునందన, వ్యర్థమైన మాటలు విడిచి సత్యము పలకడం శ్రేష్టమైనటువంటిది. సహాయకులతో పాటుగా సమానమైన అన్నము తినదగింది. వారందరి ముందు తనను తాను గొప్పగా మాట్లాడకూడదు. ఈ విధంగా ఉండేటువంటి వాడే ఎల్లప్పుడూ వృద్ధిని పొందుతాడు. చూడండి, సహాయకులతో పాటు సమానమైన అన్నము తినదగిన వాడు. వారందరి ముందు తను గొప్పవాడిగా మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా రాజు గొప్పవాడిగా మాట్లాడకూడదు, తను గొప్పవాడని మాట్లాడకూడదు. ఎందుకంటే అతను గొప్పవాడు అని ఎప్పుడు చెప్పకూడదు, ఇతరులు చెప్పాలి అతను గొప్పవాడని చెప్పేసి. అలెగ్జాండరు ఒకసారి ఆయన అంత మొత్తం భారతదేశాన్ని కొంతవరకు జయించిన తర్వాత ఆయన వెళ్తూ ఉంటే ఒక ఋషి కనపడినాడు అనమాట. ఋషి కనపడితే సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటే చాలామంది ఆయనకు నమస్కారం చేస్తున్నారంట. నమస్కారం చేస్తుంటే ఈ ఋషి ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడంట. అలెగ్జాండర్కి కోపం వచ్చింది. ఎవరయ్యా ఆయన ఋషి, నేను వస్తూ ఉంటే లేదు, కనుకురాపు అని సైనికాధికారిని అడిగినాడంట. సైనికాధికారిని అడిగితే నేను సంధ్యావందనం చేస్తున్నాను, నేను లేసేలేదు, అర్ఘ్యం ఇవ్వాలి మేము, అంతవరకు నేను లేసేలేదు అన్నంట. అప్పుడు అలెగ్జాండర్ వెళ్ళి ఒక పేపర్ తీసుకొని ఈ దేశమంతా నాదే, ఈ దేశమంతా నాదే, ఈ దేశమంతా నాదే అని చెప్తున్నాడు. చెప్పుకునేవాడెవడు గొప్పవాడు కాదు, గొప్పవాడైనవాడు ఎప్పుడు చెప్పుకునేవాడు కాదని చెప్పి. చెప్పుకునేవాడెవడు గొప్పవాడు కాదు, గొప్పవాడైనటువంటి వాడు ఎవడు చెప్పుకోడు. నువ్వు చెప్పుకుంటున్నావు, పక్కకు తిరుగు, నేను సూర్యుడిని నమస్కరించాలా అని చెప్పిన. అప్పుడు ఆయనకి వాళ్ళ గురువు చెప్పిన మాట గుర్తుంది. ఏమని చెప్పినాడు, నువ్వు భారతదేశానికి పోతున్నావు కదా, గురువులతో మాత్రం పెట్టుకోవద్దు, ఎవరితోనో పెట్టుకో, రాజులను జయించుకో, నీ ఇష్టం, కానీ గురువులతో మాత్రం పెట్టుకోవద్దు అని చెప్తే అప్పుడు ఆయనకి కాళ్ళకు నమస్కారం చేసినాడు. తర్వాత ఆయనకి ఒక దోమ కుట్టింది మన దేశంలోనే. ఆ దోమ కుడితే ఆయనకి మలేరియా వ్యాధి వచ్చి చనిపోయినాడు. ఒక దోమ చంపేసింది ఆయన. భారతదేశంలో ఉండే ఒక దోమ ఆయన చంపేసింది, రాజులు ఎవరు చంపలేదు. ఇంకొక అతను పురుషోత్తముడు అనేవాడు కొంతవరకు జయించినాడు ఆయన. సో అట్లా ఆ విధంగా ఆయన ఆత్మకథలో రాసుకున్నాడు. నేను ఇట్లాంటి గురువుల్ని ఎక్కడా చూడలేదు. మా ప్రపంచంలో నేను అనేక దేశాలు తిరిగినాను, కానీ నాకు జ్ఞానోదయం కలిగి ఒక చిన్న సంఘటనతో జ్ఞానోదయం కలిగించినటువంటి ఇలాంటి గురువుల్ని నేను చూడలేదు. భారతదేశంలో గొప్ప గురువులు ఉన్నారు వాళ్ళందరూ కూడా అని చెప్పేసి మా గురువు చెప్పింది కరెక్టే అని చెప్పేసి ఆయన ఇదైనాడు అనమాట. ఆ విధంగా ఇక్కడ ఉత్తమమైనటువంటి బుద్ధిని ఆశ్రయించి అప్రమత్తుడై నువ్వు చెప్పినట్లుగా ఆచరిస్తాను, ఆ దేశ కాలాలకు అనుగుణంగా ఉచితమైన దాన్ని కూడా చెప్పు, దానికి కూడా పూర్తిగా ఆచరిస్తాను అని చెప్పి విదురుడు ఏ విధంగా విదురుడితో మాట్లాడుతున్నాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. ఉత్తమమైన బుద్ధిని ఆశ్రయిస్తాను నేను, ధర్మరాజు. అప్రమత్తుడై నువ్వు చెప్పినట్లే ఆచరిస్తాను, నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఆచరిస్తాను, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఉచితమైన దాన్ని చెప్పవయ్యా, ఖచ్చితంగా నేను ఆశ్రయిస్తాను అంటే అప్పుడు విదురుడు పాండవుల దగ్గర ఆశ్రమం వెళ్ళేసరికి మహాప్రాజ్ఞుడైన ధృతరాష్ట్రుడు మిక్కిలి పశ్చాత్తాపం పొందినాడు. దీనికి సహాయకుడు లేడు. ఎక్కడ పైన ఏదో మాట అనేస్తే వెళ్ళిపోయాను అని చెప్పేసి ఈయన పశ్చాత్తాపడుతున్నాడంట. ఎందుకంటే విదురుడు సంధి విగ్రహాది నీతిజ్ఞతను ప్రభావాన్ని తలుచుకొని అతని వలన పాండవులు మిక్కిలి అభివృద్ధి కలుగుతుందని భావించినాడు. సరే ఈ విదురుడు ఆడున్నాడు అనుకో, ఇంకా తెలివివంతులు అయిపోతారు పాండవులు, ఇంకా మంచి మంచి విషయాలన్నీ చెప్పేస్తాడు. వీళ్ళు సంధి విగ్రహము నీతిజ్ఞత ఇవన్నీ కూడా
వాళ్ళు సంధి చేసుకోవడము, ఏదన్నా విగ్రహ అంటే నిగ్రహాన్ని ఇది చేసుకోవడము, తర్వాత నీతిజ్ఞత, నీతివంతులుగా కావడము, ఈ ప్రభావాన్ని తలుచుకున్నాడు. అయ్యో వాళ్ళ దగ్గర ఉంటే ఎట్లప్పా, ఇంత గొప్పవాడు విదురుడు, గొప్పవాడు, చాలా ధర్మ సూక్ష్మాలు తెలిసినటువంటి వాడు, అనేక రకాలైనటువంటి, చూడండి లక్క ఇంటి నుంచి వాళ్ళని పారదోలింది కూడా విదురుడే, లేకపోతే లక్క ఇంట్లోనే వాళ్ళు చనిపోయేటువంటి వాళ్ళు అనేక కోడ్ లాంగ్వేజ్లో చెప్పి వాళ్ళని అక్కడి నుంచి బయటికి పంపిస్తాడు. ఇవన్నీ తలుచుకున్నాడు. ఒకసారి తలుచుకున్న తర్వాత ఆయనకి భయం అయిపోయింది, విదురుడు అక్కడ ఉండేదానికి అవకాశం లేదు. విదురుని స్మరిస్తూ మోహితుడైన ధృతరాష్ట్రుడు సభాద్వారం వద్దకు వచ్చి అక్కడ రాజులందరూ చూస్తుండగా స్పృహ తప్పి నేలపై పడిపోయినాడు. కామాన్ని ఎవరైనా అరికట్టే ప్రయత్నం చేస్తే పుట్టే స్వార్థమే స్మారం. ప్రస్తుతం ఆ స్థానంలో విదురుడు ఉన్నాడు. కాబట్టి విదుర ద్వేషం వలన తాను నశిస్తానని, విదురు ద్వేషం అంటే విదురుడు గొప్పవాడు, గొప్ప గురువు యొక్క ద్వేషము మనిషిని, గురువుల మీద ద్వేషాన్ని పెంచుకుంటే వాళ్ళు పిచాచాలు అయిపోతారట. గురువు ద్వేషం, కాబట్టి గురువు ద్వేషం వలన ఈరోజు నన్ను నశిస్తానేమో అని చెప్పేసి ఆయనకి విదురుడు అంటే చాలా ఇష్టం కలిగింది. మళ్ళీ ఈయన ఈ విధంగా నేను చెప్పి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపో అని చెప్పేసి నేను అనేక విధాలుగా నేను చెప్పానే, మరి దానికి ఎంత బాధపడి ఉంటాడు. ఆయనకు ఓ రకంగా నా మీద ద్వేషం కలుగుతుంది కదా, మరి ఆయన ద్వేషం కలిగితే మా పరిస్థితి ఏమి అని చెప్పేసి మరలా స్పృహలోకి వచ్చి తన దగ్గరికి వచ్చిన సంజయునితో అన్నాడంట, విదురుడు నా సోదరుడు, విదురుడు సోదరుడు, మిత్రుడును, అపర ధర్మస్వరూపుడు. అతని స్మరణ చేత ఈరోజు నా హృదయం మిక్కిలి బద్దలైపోతున్నది. ఈ ధర్మజ్ఞుడైన నా సోదరిని శీఘ్రంగా తీసుకునిరా అంటూ ధృతరాష్ట్రుడు దీనంగా రోధించినాడు. సంజయుని దగ్గర విదురుని ఎలాగైనా తీసుకురావయ్యా, అట్లాంటి ధర్మజ్ఞుడిని నేను పోగొట్టుకున్నాను అని చెప్పేసి పశ్చాత్తాపం చెందిన సంతాపపడి విదురుని స్మరణ వలన మోహితుడైన రాజు సోదరుని పట్ల ప్రేమతో సంజయునితో ఇలా అన్నాడు, సంజయ వెళ్ళు, నా సోదరుడైన విదురుని గురించి తెలుసుకో. పాపాత్ముడైన నేను కోపంతో వెళ్ళగొట్టాను, అసలు ఆయన జీవించి ఉన్నాడో లేదో తెలుసుకోవయ్యా. ఆయన కోపంగా వెళ్ళిపోయినాడు. ప్రాజ్ఞుడు, అపరిమిత బుద్ధి కలవాడు అయిన నా సోదరుడు మిక్కిలి సూక్ష్మమైన చిన్న తప్పు కూడా మునిపెన్నడూ చేయలేదు. ఏ తప్పు చేయలేదయ్యా, ఆయన ఏ తప్పు చేయలేదు. ప్రాజ్ఞ, నా బుద్ధిమంతుడైనటువంటి విదురుని పట్ల పెద్ద అపరాధమే జరిగిపోయింది. నువ్వు వెళ్ళి అతన్ని తీసుకొని రా, లేకుంటే నేను ప్రాణాలు విడుస్తాను అని చెప్పి విదురుని దీని మీద చెప్పాడు. రాజు యొక్క ఆ మాటలు విని అతన్ని ఆదరించి సంజయుడు అట్లేని కామ్యక వనానికి వెళ్ళాడు. సంజయుడు కూడా కలిసినాడు వాళ్ళు. అతడు శీఘ్రంగా కామ్యక వనాన్ని చేరి అక్కడ పాండవులను చూశాడు. విదురునితో వేల కొద్ది బ్రాహ్మణులతో, సోదరులతో, దేవతలతో కలిసి ఉన్న ఇంద్రునిలాగా మృగచర్మము ధరించినటువంటి యుధిష్ఠిరుని చూశాడు. వేల కొద్ది బ్రాహ్మణులు ఉన్నారు, సోదరులు ఉన్నారు, దేవతలతో కలిసి ఉన్న ఇంద్రునిలాగా మెరుస్తున్నాడంట ఆయన. ఎందుకంటే ఆ ధర్మానికి అంత తేజోవంతం ఉంటుందన్నమాట. ధర్మం పట్టుకునేటువంటి వాళ్ళ యొక్క ముఖము అంత తేజోవంతంగా ఉంటుంది. ఆ మృగ చర్మాన్ని కట్టుకొని ఆయన దేవతల మధ్యలో ఇంద్రునిలాగా మెరిసిపోతున్నాడంట. విదురునితో, బ్రాహ్మణులతో, సోదరులతో అక్కడ కలిసి ఉన్నాడనమాట. సంజయుడు యుధిష్ఠిరుని సమీపించి పూజించినాడు. భీమార్జున, నకుల, సహదేవులు కూడా సంజయుని యథోచితంగా సత్కరించినాడు. యుధిష్ఠిరుడు అతని కుశల ప్రశ్నలు అడిగినాడు. సంజయుడు సుఖాసీనుడై తన రాకకు కారణం చెప్పాడు. సంజయుడిలా అన్నాను, విదుర మహాశయ, అంబికాసురుడైన ధృతరాష్ట్రుడు నిన్ను స్మరిస్తూ ఉన్నాడు. నువ్వు శీఘ్రంగా వెళ్ళి ఆయన్ని చూడు, ఆ రాజును బ్రతికించు. నీకోసము ఆయన పరితాపం పడుతున్నాడయ్యా, మూర్చబోతున్నాడు, కిందకు పడిపోయినాడు. ఈ విధంగా చెప్పినాడు. సత్పురుష శ్రేష్ఠ, నరశ్రేష్ఠులు, కురునందనులైన పాండవుల అనుమతి తీసుకుని రాజసింహుడైనటువంటి ధృతరాష్ట్రుని శాసనం ప్రకారము నువ్వు వెళ్ళవలసి ఉంది. ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళాల్సిందే. వైశంప సంజయుడు ఇలా చెప్పగా దీశాలి స్వజన వల్లభుడు అయినటువంటి విదురుడు యుధిష్ఠిరుని అనుమతి గైకొని హస్తినాపురానికి వచ్చినాడు. రాజు చెప్పినాడు కాబట్టి రావాల్సిందే. ఇంకా హస్తినాపురానికి వచ్చాడు. మహాతేజస్వి అంబికాసురుడైన ధృతరాష్ట్రుడు అతనితో, ధర్మజ్ఞ, నా భాగ్యవశము చేత నిన్ను పొందినాను.
నా భాగ్యవశం చేత నన్ను గుర్తుంచుకున్నావు. భర్త శ్రేష్ఠ, నీ కోసం రాత్రి పగలు జాగరణ చేసిన కారణంగా నా శరీరంలో విచిత్ర స్థితి నేను ఈ రోజును చూస్తున్నాను అని పలికి ధృతరాష్ట్రుడు విదురుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని శిరస్సును అంగ్రినించి అనగా, నేను నీ పట్ల పలికిన అప్రియ వచనాలకు నన్ను క్షమించు. తొడబీడు కూర్చోబెట్టుకొని ఏమైనా అప్రియ వచనాలు, ఏమైనా వ్యతిరేకమైన మాటలు పలికించే నన్ను క్షమించవయ్యా అన్నాడు. అప్పుడు విదురుడిలా, రాజా, నేను మునిపే క్షమించాను. నువ్వు నాకు పరమ గురువుడు, అందుకే నిన్ను చూడాలనే శీఘ్రంగా వచ్చినాను. నరశ్రేష్ఠ, ధనాత్ములైన వారు దీనుల పట్ల పక్షపాతముతో, ధర్మాత్ములైన వాళ్ళు దీనుల పట్ల పక్షపాతంతో ఉంటారు. ఈ విషయంలో విచారించవలసిన పని లేదు. కానీ ధృతరాష్ట్రుడు మంచివాడే, కానీ దుర్యోధనుడే చెడగొట్టలేదు. ఆయన అనేక రకాలుగా చెప్పి పాండవుల మీద చెప్పి ఆయన అదే రకంగా ఆయన చెడగొట్టినాడు. ఒక రకంగా చూస్తే ఈయనకు పుత్ర వ్యామోహం కలిగించడానికి వాళ్ళు అనేక పన్నాగాలు పన్నినారు. ఈ ధృతరాష్ట్రుని ఎలాగైనా కూడా వశపరుచుకుంటే మా ప్లాన్ నెరవేరుతుంది అని చెప్పేసి ఆ ధృతరాష్ట్రుని అనుమతితోనే విదురుని ద్వారా వాళ్ళు పాండవులను రప్పించడము, ఆ విధంగా జూదం ఆడడము, ఆ విధంగా ఓడించడం అనేటువంటి జరిగింది. నాకు పాండు కుమారులు ఎటువంటి వారో నీ కుమారులు కూడా అటువంటి వారే. కానీ పాండవులు దీనులుగా ఉన్నారు, కావున నా బుద్ధి వారి పట్ల ప్రవేశించింది. పాండవులు ఎంతటి వారో మీ పిల్లలు నాకేమి వేరే వాళ్ళు కాదు. కావున నా బుద్ధి వారి పట్ల ప్రసరించింది. నా బుద్ధి వారి పట్ల ఉంది, అంటే దీనుల పట్ల నా బుద్ధి అనేటువంటిది ఉంది అని వాళ్ళ మీద ప్రసరించింది. జనమేజయ, ఈ విధంగా మహోతేజోవంతులైన సోదరులు ఇరువురు ఒకరినొకరు అన్వయించుకున్నారు. శివకు విదుర ధృతరాష్ట్రులు మిక్కిలి ఆనందాన్ని పొందినారు. మళ్ళీ ధృతరాష్ట్రుడు దగ్గరికి విదురుడు వచ్చి అనేక విషయాలను పంచుకున్నారు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తీర్థోవే తస్సర్యంచమ్యతాదేవ నారాయణ నమోస్తుతే. క్షీరాబ్ది కపురపు
శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేత్రినా శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచితాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వెంకటేశాయ మంగళం మంగళం. ఇందిరారమణ గోవింద గోవింద, కశ్మీరమణ గోవింద గోవింద, భక్త ప్రహ్లాద వర్ధ గోవింద గోవింద, ఆంజనేయ వర్ధ గోవింద.